బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు హరీష్ రావు వెళ్లనున్నారు. ఇక కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కానున్నారు. ఇప్పటికే 3 సార్లు కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం నోటీసులు, కవిత ఎపిసోడ్ పై చర్చించనున్నారు. జూన్ 5న కేసీఆర్, 6వ తేదీన హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతారు. రైట్, ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు హరీష్ రావు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే సమావేశంలో కాళేశ్వరం నోటీసుల అంశం కానీ, విచారణకు హాజరయ్యే అంశం గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక దీని తర్వాత నిన్న ఏదైతే కవిత కొన్ని వ్యాఖ్యలు చేసిందో, ఇప్పటికే ఒక లేఖ విడుదల చేయడం, దాని తర్వాత నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. వాటికి సంబంధించి కూడా అటు కేసీఆర్ తో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక 6వ తేదీన హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతారు. ఇక ఆ విచారణకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా హరీష్ రావు కేసీఆర్ తో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. హరీష్ రావు కన్నా ముందు జూన్ 5న కేసీఆర్ కూడా అటు కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కవిత ఎపిసోడ్ గురించి కూడా అటు కేటీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ఇంతకు ముందు మాట్లాడిన అంశం కూడా మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, హరీష్ రావు కేసీఆర్ ని కలిసే అవకాశం కనిపిస్తుంది. ఏ సమయానికి ఫామ్ హౌస్ కి చేరుకోవచ్చు అంటారు? రత్న, ఇది 4వసారి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో మాత్రం హరీష్ రావు భేటీ కావడం, ఆ తర్వాత కేసీఆర్ తో ఇది 4వసారి జరుగుతుంది. సమావేశంలో మరి కాసేపట్లో మా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించింది అంటే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన ఒకటి ప్రధాన అంశం, ఆ తర్వాత కవితకి సంబంధించింది 2 అంశాలపై కూడా సుదీర్ఘంగా వాళ్ళు చర్చించిన తర్వాత ఒక ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ దిశగా మరి కాసేపట్లో హైదరాబాద్ నుండి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి హరీష్ రావు వస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో పాటు అక్కడ భేటీ అయిన తర్వాత నిన్న మీడియాలో వచ్చిన కవిత చేసిన కామెంట్స్ పై ముందుగా ఆ చర్చకు వచ్చి, ఆ తర్వాత చర్చించిన తర్వాత కాళేశ్వరం జూన్ 6 నాడు నోటీసులపై హాజరు కావాల్సి ఉంది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జస్టిస్ కమిషన్ జోషి ముందు. ఆ తర్వాత 6 నాడు హరీష్ రావు, ఆ తర్వాత 9 నాడు ఈటల రాజేందర్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అంచనా వ్యయంతో కావచ్చు, అక్రమాలు లేకుంటే దానికి సంబంధించిన పూర్తి సారాంశాన్ని, నివేదికను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ముందుకు తీసుకుపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడాలి, గతంలో జస్టిస్ కమిషన్ ముందు ఎవరైతే ఇంజనీర్స్ కావచ్చు లేకుంటే ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు హాజరై ఏం చెప్పారని చెప్పి కూడా ఆ వివరాలు కూడా సేకరించి వాటికి సంబంధించిన ఒక నివేదిక తయారు చేసుకోవడానికి ఈ యొక్క సమావేశంలో భేటీ చర్చించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రత్న, రైట్ దుర్గారెడ్డి, ప్రధానంగా చూసుకుంటే మనకి కవిత ఎపిసోడ్ పై కూడా ఇటు హరీష్ రావు కేసీఆర్ తో చర్చిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. చర్చించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దీని తర్వాత ఏదైతే ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలుస్తున్నారో దాని తర్వాత ఆయన మీడియాతో కానీ లేదంటే రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా, అటు కవిత విషయం కానీ లేదంటే కాళేశ్వరం విచారణకు సంబంధించి కానీ? అయితే రత్న, ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఎన్నిసార్లు ఇది 4వసారి కేసీఆర్ తో మీట్ అవుతున్నారు కనుక కాళేశ్వరం సంబంధించిన విషయమే కావచ్చు, కవితకు సంబంధించిన విషయమే కానీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి తెలంగాణ భవన్ లో ఒకవేళ పెడితే సమావేశం పెట్టే అవకాశం ఉండే. కేటీఆర్ ఇక్కడ లేడు కనుక ఒకవేళ పెట్టినా హరీష్ రావు పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ జూన్ 5 తారీఖు తర్వాతనే మాత్రం పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ చర్చించిన తర్వాత ఒకవేళ కేసీఆర్ హరీష్ రావు ఏమన్నా భేటీలో చర్చించినాక ఆ అంశాలు ప్రస్తావిస్తే ఒకవేళ తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత మీడియా సమావేశం పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఆయన మీడియా ముందుకు మాత్రం ఇక్కడ కానీ కవిత విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎక్కడ కూడా చర్చించవద్దు, ముందుకు రావద్దని చెప్పి కొంత వాళ్ళు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అదంతా ప్రధాన అంశాలు ఇప్పుడు కాళేశ్వరం, ఆ తర్వాత కవితకు సంబంధించిన విషయాలపై దాదాపు 1-2 గంటలు చర్చించినాక ఏదో ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే జూన్ 5 తారీఖు తర్వాతనే వీళ్ళు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఒకవేళ 4 తారీఖు నాడు ఆ సమావేశం పెట్టి ఖచ్చితంగా మేము జస్టిస్ కమిషన్ కాళేశ్వరం సంబంధించిన నోటీసుల సారాంశం మేము హాజరవుతున్నామని చెప్పి ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కానీ ఇక వీళ్ళంతా సమావేశానికి ఒకవేళ దాదాపు ఈ రోజు జరుగుతున్న సమావేశంలో కావచ్చు చర్చించిన అంశాలను ప్రస్తావించుతారా లేకుంటే డైరెక్ట్ అటెండ్ అయిన తర్వాత ప్రస్తావించారని కొంచెం సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇక ఇప్పటికే చూసుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి 3 సార్లు వెళ్లారు హరీష్ రావు కేసీఆర్ తో సమావేశం అవడానికి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మరి కాసేపట్లో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా అటు కవిత ఎపిసోడ్ కానీ లేదంటే కాళేశ్వరం కమిషన్ విచారణ సంబంధించి కానీ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారు హరీష్ రావు అనేది కూడా తెలియాల్సింది.